మహబూబాబాద్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. పంట పొలంలోనే జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. వ్యవసాయ కూలీలు వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ కోలాటం ఆడుతూ పాటలు పాడారు. మహబూబాబాద్ మండలం అనంతారం శివారులోని వీరభద్రం కౌలు వరి పొలంలో జాతీయ జెండా రెపరెపలాడింది. పొలం పనుల్లో ఉన్న కూలీలు జాతీయ జెండాను ఎగరేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ కూలీలు కోలాటమాడుతూ పాటలు పాడారు. అలాగే రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆకాంక్షిస్తూ పాటలు పాడుకుంటూ నాటు వేశారు. అనంతరం గ్రామంలో స్వీట్లు పంపిణీ చేసుకుని ఒకరికొకరు తినిపించుకున్నారు. చివరిగా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. పంట పొలంలోనే జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న వ్యవసాయ కూలీల తీరు స్థానికంగా ఆకట్టుకుంటోంది. అట్లా ఉండని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80వ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు మేము నాటు పొలంలో జెండా ఎగరేయడం జరిగింది. 3 జెండాల రంగు జెండా. అందరం రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిన శారీస్ కట్టుకొని వచ్చి జెండా ఎగరేసాము. రేవంత్ రెడ్డి రుణమాఫీలు, ఇల్లులు ఇవ్వడం, పింఛన్లు ఆగస్టు 15న కూడా పింఛన్లు విడుదల చేశాడు. బస్సులు ఫ్రీ పెట్టడం, సన్నబియ్యం ఇవ్వడం, చాలామంది రైతులు తింటున్నారు. పేదరికం లేకుండా అందరికీ ప్రతి ఒక్కటి అందజేయాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి అన్నని. ఇల్లులు ఇవ్వని వాళ్ళకు కూడా 2వ విడత ఇల్లులు ఇవ్వాలి రేవంత్ అన్న. పింఛన్లు ఇవ్వాలి. భర్త లేని వాళ్ళకు కూడా పింఛన్లు ఇస్తున్నారు. ఇట్లాంటి ఎన్నో పథకాలు అమలు చేయాలి. అందరికీ రాని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి అందజేయాలి రేవంత్ రెడ్డి అన్న. ప్రతి ఒక్క ఊర్లో అన్నీ ఇవ్వాలి. ఈరోజు మేము అనంతారం అనే ఊరి దగ్గర మా పొలం ఉన్నది. పొలం దగ్గరికి వెళ్ళాము అందరం కలిసి. రేవంత్ రెడ్డి అన్న శారీస్ కట్టుకొని వెళ్ళాము. ఆడ 3 రంగుల జెండాని ఎగిరేసాము. 80వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం ఈరోజు చేసాము. చాలా ఘనంగా మాకు చాలా సంతోషంగా ఉంది.